शुक्रावरेश संप्राप्तिले शुक्रग्रह आवाहयामि श्वेतवर्णं श्वेतगन्धं श्वेतमालामृतं वा शोभितं दिव्यसमावृतं वा पद्मासनं चतुर्भुजे दन्ताक्षमाला पार्थवी नाम संवत्सरे श्रावणमासे शुक्लपक्षे भृगुवासरे स्वाति नक्षत्र तुला राशि वृषभ राशि आधिपत्यं सुखाशीसनं पत्नी पुत्र सप्रवारस्य शुक्रग्रहवाहयामि स्थापयामि पूजयामि सांगम सायं पत्नी पुत्र सप्रवारस्य शनिग्रहांकंडि शनिग्रह शनि पूजितां शिवध्यानं व शनिध्यानं व प्राणपीडोपशान्तिये शनिग्रहवाहयामि सांगम सायं पत्नी पुत्र सप्रवारस्य शनिग्रह नीलवर्णं नीलगंधं नीलपुष्पं नीलमालामृतं व नीलक्षता सिद्ध्यासमारूढं व सौराष्ट्र देशाधिपति कश्यप गोत्रोस्य श्री विभवा नाम संवत्सरे सौरमासे शुक्लपक्षे गुरुवासरे श्री दंडपाणिन्यं देवस्थानं श्री शनिग्रह आवाहयामि स्थापयामि पूजयामि తర్వాత రాహుగ్రహం కండి ఓం రాహుగ్రహాయ యజమానస్య దేవత ప్రత్యక్ష దేవత ప్రసాద సిద్ధిరస్తు రాహుగ్రహం నీలవర్ణం నీలగంధం నీల పుష్పామృతం వా దివ్య సమారుఢం వా శ్రీ రాహుగ్రహ సాంగం సాయుధం పత్ని పుత్ర సప్రవారస్య రాహుగ్రహ దక్షిణాముఖే ఆవాహయామి స్థాపయామి పూజయామి తర్వాత కేతుగ్రహానికి ఇంకో ఓం సాంగం సాయుధం పత్ని పుత్ర సప్రవారస్య కేతుగ్రహ పూజాం కరిష్యామి సాంగం సాయుధం పత్ని పుత్ర సప్రవారస్య రాక్షస నామ సంవత్సరే కృష్ణపక్షే బిందువాసరే రేవతి నక్షత్ర కర్కాటక రాశి ఆధిపత్యం మృహానమండలే శ్రీ రాక్షస నామ సంవత్సరే శుక్లపక్షే తిరువాసరే కేతుగ్రహం ఆవాహయామి స్థాపయామి పూజయామి ఈ కేతుగ్రహము రాహుగ్రహం అనేది సర్పాకారంలో ఉంటుంది అన్నమాట. మనము మీరు 11వ ఫ్లోర్లోనూ 9వ ఫ్లోర్లో ఉన్నారు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. చాలా ఊర్లలో విలేజ్ల్లో మన చుట్టుపక్కల కూడా ఈ పాములు తిరుగుతూ ఉంటాయి. రాహుగ్రహం అనేది కేతుగ్రహం అనేది పాము ఆకారంలో ఉంటుంది. అవి మన కళలో కానీ మనం పొలంలోకి వెళ్తే కానీ